నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మెగా ఫ్యాన్స్ కు పోనకాలే, విశ్వంబరలో ట్విస్టులు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంబర. బింబిసార దర్శకుడు వశిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లిమ్స్ కు మంచి స్పందన లభించింది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాకు కీరవాణి మ్యూజిక్ అంటే అది సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. చిరు సినిమాలో సాంగ్స్ అంటే డాన్స్ స్పెషల్గా ఉంటుంది. కానీ ఈ మధ్య చిరు సింపుల్ స్టెప్లతో కానిచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ కాలు కదిపితే ఎలా ఉంటుందో విశ్వంబరలో చూపించబోతున్నారట. ముఖ్యంగా చిరు ఇంద్ర సినిమాలో వేణ స్టెప్ లాంటిది విశ్వంబరలో ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి వేణ స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. విశ్వంబర మూవీలో మళ్ళీ అలాంటి కంపోజింగ్ చేస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ కు పండగే అని అంటున్నారు. దీంతో కొన్నాళ్లుగా చిరంజీవి మార్కు సినిమా రావట్లేదని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి విశ్వంబర మూవీ ఖచ్చితంగా మెగా మ్యానియా చూపిస్తుందని అంటున్నారు. వశిష్ఠ అటు కథ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండానే మెగా ఫ్యాన్స్ కు కావలసిన కమర్షియల్ అంశాలు అన్ని పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేస్తామంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో పాటు నాగబాబు కూతురు నిహారిక కూడా నటిస్తున్నారట. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ చిరు కాంబినేషన్ లో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. శంకర్పల్లిలో వేసిన ఓ భారీ సెట్ లో చిరంజీవి ఇంట్రొడక్షన్ సాంగ్ ను షూట్ చేశారట. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ కాగా ఆషికా రంగనాథ్ తో పాటు ఈషా చావ్లా కూడా నటిస్తున్నారు. ఇక మీనాక్షి చౌదరి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుందని టాక్. అయితే సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో రంగంలోకి దిగిన మెగాస్టార్ యూనిట్ కు కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన టీం ని మొత్తం మార్చేసి మరో టీం కు వర్క్ అప్పగించారు. ప్రజెంట్ చేస్తున్న టీం వర్క్ పట్ల యూనిట్ పాజిటివ్ గానే ఉందని తెలుస్తోంది. అందుకు నిదర్శనమే ఇటీవల విశ్వంబర నుంచి రిలీజ్ అయిన పోస్టర్. ఇందులో చిరంజీవి లుక్ వింటేజ్ చిరును తలపించిందనడంలో సందేహం లేదు. సోషియో ఫ్యాంటసీ కథ నేపథ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమా దాదాపు పూర్తి కాగా కొంత విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న విశ్వంబర సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే చేస్తున్నారని టాక్. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ విశ్వంబరపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమా రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్లో విశ్వంబర వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150తో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ ఆ తర్వాత వాల్తేరు వేరయ్యతో సక్సెస్ అందుకున్న ఎందుకో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే వారి ఆకలి తీర్చేలా ఒక విజువల్ వండర్ తో రాబోతున్నారు చిరు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భోళాశంకర్ సినిమాతో నిరాశపడ్డ మెగా ఫ్యాన్స్ విశ్వంబరతో చిరు మంచి కంబ్యాక్ ఇస్తారని, ఈసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు. మరి చిరంజీవి, వశిష్ఠ ఏం చేస్తారన్నది చూడాలి.